బలూచిస్తాన్లో అంటే పాకిస్తాన్ మొత్తం టెరిటరీలో 55% భూభాగం దాకా ఉన్న బలూచిస్తాన్లో బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ రెండు తీవ్రమైన దాడికి పాల్పడుతుంది. దాన్ని ఆపరేషన్ హెరాఫ్ అని పిలుస్తున్నారు. ఇందులో పాకిస్తాన్కి చెందిన వందలాది మంది ఆర్మీ సిబ్బంది, అదేవిధంగా బలూచిస్తాన్లో పాకిస్తాన్ పోలీస్ సిబ్బంది మరణించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బలూచిస్తాన్లో 11 నగరాల్లో ఈ హింస ప్రజ్వరిల్లింది. బలూచిస్తాన్ క్యాపిటల్ క్వెట్టా కూడా చాలా వరకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అదుపులోకి వెళ్ళిపోయింది అనమాట. చాలా దారుణమైన పరిస్థితి. అక్కడ పాకిస్తాన్ ఆర్మీ అక్కడ బలూచిస్తాన్ కంట్రోల్ చేయడం కుదరడం లేదు. అక్కడ పోలీస్ ఫోర్స్ కంట్రోల్ చేయడం కుదరడం లేదు. పాకిస్తాన్ యొక్క ప్రభుత్వ యంత్రాంగం అక్కడ ఫెయిల్ అయ్యిందని తెలుస్తుంది. అది చాలా భయంకరమైన హింస ఉందన్నమాట. ఈ నేపథ్యంలో అదేంటంటే పాకిస్తాను ఈ షహబాజ్ షరీఫ్, అసీం మున్నీలు డైరెక్ట్గా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు భారత్కు వ్యతిరేకంగా. ఏంటి, ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ హింస వెనకాల భారతదేశం ఉంది, భారత రా ఉంది, భారత ఆర్మీ ఉంది, వాళ్ళకు ఆయుధాలు అన్నీ వాళ్ళకు అందుతున్నాయి కాబట్టి హింస వస్తుంది అనేది ఆరోపణ చేసింది. ఇండియా దాన్ని రిఫ్యూట్ చేసింది, తిరస్కరించింది. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తిరస్కరించాం, అలాంటి మేము చెయ్యం, మీ కూడా మీరు చూసుకోండి, మీ యొక్క అసమర్థతను మా మీద గెంటడానికి ప్రయత్నం చేయొద్దని చాలా తీవ్రమైన పదజాలంతో మనం తిరస్కరించడం జరిగింది భారత మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. కానీ దీని వెనకాల ఒక పెద్ద భారీ కుట్ర అసీం మున్నీర్కు ఉంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఎందుకు అంటే చాలా జాగ్రత్తగా ఇండియా కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట. మరి ఇండియా ఏం చేస్తుందో చూడాలి.